పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనము నుండి, యేసు వారికి మరొక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడుచున్నప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదమా అని అడిగిరి. వలదు, కలుపు తీయబోయి గోధుమలను కూడా పెళ్ళగింతురేమో. పంటకాలము వరకు రెండింటినీ పెరగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగుల్లో చేర్పుడు అని చెప్పెదను అనెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఆదివారము రోజున దివ్య గ్రంథ పూజ పఠనాలు దైవరాజ్య ఉపమానాలను గురించి బోధిస్తూ ఉన్నాయి. ఈనాడు ప్రభు గోధుమలు కలుపు గింజలు అనే ఉపమానము, ఆవగింజ ఉపమానము, పులిసిన పిండి ఉపమానాన్ని గురించి చెబుతూ దివ్య సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఉపమానము అంటే ఇట్ ఈజ్ అన్ ఎర్త్లీ ఇమేజ్ విత్ హెవెన్లీ మెసేజ్. ఉపమానము అంటే ఇహలోక కథ, పరలోక సందేశము అని అర్థం. ఈరోజు ప్రభు ఈ 3 ఉపమానాల ద్వారా మనకు ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభు కొన్ని వాస్తవాలను ఈ ఉపమానాల ద్వారా మనకు బోధిస్తున్నాడు. ఏమిటి వాస్తవాలంటే, గోధుమలు కలుపు గింజలు చూడటానికి ఒకేలాగా ఉంటాయి. ఎప్పుడైతే పెరుగుతాయో, వెన్ను విడుస్తాయో, అప్పుడు మాత్రమే ఏవి గోధుమలో ఏవి కలుపు గింజలో మనకు తెలుస్తుంది. ప్రియులారా, సమాజంలో కూడా మంచి చెడు అనేది ఉంటుంది. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు. ఒకసారి సముద్రంలోకి ఒక మంచివాడు చెడ్డవాడు ఇద్దరూ కూడా వెళ్ళి స్నానం చేశారు. ఇద్దరు కూడా బట్టలు ఒడ్డున విడిచిపెట్టి సముద్రంలో స్నానం చేశారు. చెడ్డవాడు ముందుగా స్నానం చేసి వచ్చేసి మంచివాడి బట్టలు వేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మంచివాడు స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు ఒడ్డున తన బట్టలు లేవని తెలిసినప్పుడు, చెడ్డవాడి బట్టలు ఉన్నాయని తెలిసినప్పుడు, నగ్నంగా వెళ్ళటం మంచిది కాదు కదా అని ఆ చెడ్డవాని బట్టలనే వేసుకొని వెళ్ళిపోయాడు. ప్రియులారా, మన సంఘాలలో సమాజంలో కూడా వివిధ రకాల వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. గోధుమలు కలుపు గింజలు, దీని శాస్త్రీయ నామం, కలుపు గింజలకు ఉన్నటువంటి శాస్త్రీయ నామం లోలియం టెములెంటం అనేటటువంటి శాస్త్రీయ నామం ఈ కలుపు గింజలకు ఉంది. అంటే ఇది ఒక గడ్డి జాతికి సంబంధించినది. ఈ ఆకులను, గింజలను ఎవరు తిన్నా, పశువులు తిన్నా విరోచనాలు అవుతాయి. తరువాత కళ్ళు తిరిగి పడిపోతారు. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. గోధుమలను కలుపు గింజలు రెండూ కూడా పెరుగుతూ ఉన్నాయి. సేవకుల చెయ్యాను వేసింది గోధుమలే కదా, మరి కలుపు గింజలు ఎవరేశారు అంటే ఇది శత్రువులు చేసిన పని. మరి ఈ కలుపు గింజలను పెరిగి పారవేయమంటావా? వద్దు. కలుపు గింజలను తొలగించబోయి గోధుమలను కూడా పెళ్ళగింతురేమో, ఎందుకంటే రెండు ఒకే విధంగా ఉంటాయి. ప్రియులరా, గోధుమలు కలుపు గింజలు భూమి లోపల ఒక వేరుకి ఒకటి పెనవేసుకొని ఉంటాయి. కలుపు గింజలను తీయబోయి గోధుమలను కూడా పెళ్ళగింతురేమో, వల్లదు అని చెప్పాడు. తీయమాకండి, ఈ రెండింటినీ కూడా మనం తీయొద్దు అంటాడు.
రెండవ ఉపమానం ప్రియులారా, పులిసిన పిండి యొక్క ఉపమానాన్ని ప్రభు చెప్తున్నాడు. మనం చిన్న మోతాదులోనే పులియ చేయు పిండిని కలిపినప్పుడు పులియబారుతుంది మొత్తం. ఇక్కడ ప్రభు పులిసిన పిండి ఉపమానంలో 3 కుంచెల పిండిని ఉంచగా అని రాయబడి ఉంది. 3 కుంచెల పిండి అంటే 10 గాలన్లు అని అర్థం. 10 గాలన్లు అంటే కిలోగ్రాముల్లో చూస్తే 38 కిలోగ్రాముల పిండి అని అర్థం. 38 కిలోగ్రాములు తయారు చేయబడిన రొట్టె, 38 కిలోగ్రాములతో తయారు చేయబడినటువంటి ఈ రొట్టె 150 మంది తినటానికి సమకూర్చబడుతుంది. ఈ రొట్టె ఇది రెండో ఉపమానం. మూడవ ఉపమానం ప్రభు చెప్తున్నాడు, ఆవగింజ అంత ఉపమానం. ఆవగింజ పెరిగి మహావృక్షంగా మారి పక్షులకు నిలయంగా, పక్షులు వచ్చి అక్కడ గూడు కట్టుకొని ఉండటానికి నిలయంగా ఉంటుంది. ప్రియులారా, ఇది మహావృక్షం అని చెప్పటానికంటే ఇది వాస్తవానికి సుమారు 8 అడుగుల ఎత్తు వరకు పెరిగేటటువంటి చెట్టు. వీటి గింజలను తినటానికి పక్షులు వచ్చి వెళ్తూ ఉంటాయి. ప్రియులారా, ఈ గోధుమలు కలుపు గింజలు మొట్టమొదటిగా ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానం మన ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకుంటే, ఏమిటి పొలము, గోధుమలు కలుపు గింజలు భూమిలో పెట్టబడతాయి. ఇక్కడ పొలం ఏమిటి అనంటే సంఘం. గోధుమలు ఎవరు అంటే మంచివారు, కలుపు గింజలు ఎవరయ్యా అంటే చెడ్డవారు. మంచి చెడుల కలయిక సంఘము. పాపాత్ముడు వస్తాడు, పుణ్యాత్ముడు వస్తాడు, ఉన్నవాడు లేనివాడు, నావాడు నీవాడు, పొట్టివాడు పొడిగివాడు, ఎర్రవాడు నల్లవాడు, ఆ జాతి వాడు ఈ జాతి వాడు, ఆ వర్గం వాడు ఈ వర్గం వాడు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు, అందరూ వస్తారు. దేవుని సన్నిధిలోకి అందరూ వస్తారు. మంచి నుంచి చెడు వేరు చేయబడాలంటే, చెడులో నుంచి మనం బయటకు వచ్చి మంచిగా ఉండాలంటే ప్రియులారా, దేవుడు మనకు ఒక మనస్సాక్షిని ఇచ్చాడు. మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఒక చిన్న పాప ప్రార్థన చేసింది దేవునికి, ప్రభువా మా అమ్మకి 101 డిగ్రీల జ్వరం ఉంది, నువ్వు దాన్ని తగ్గించు, నువ్వు తగ్గిపోతే నేను గుడికి రాను యేసు ప్రభువా. 101 డిగ్రీలు ఉన్నటువంటి మా అమ్మ జ్వరం 0 డిగ్రీలకు రావాలి. 0 డిగ్రీలకు వస్తే మనిషి బ్రతుకుతారా? దేవుడు ఆ చిన్న పాప ప్రార్థన ఆలకించి 0కి తీసుకొస్తాడా? తీసుకురాడు. ఎటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? ప్రియులారా, ఒకసారి ఒక ఓడ నడవటం ఆగిపోతే, సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఈ ఓడ యువతాల నుంచి అవతాలకి వెళ్ళకపోతే కోట్ల రూపాయల నష్టం. దీన్ని బాగు చేయటానికి ఆ ఒడ్డున ఎవరైనా ఉన్నారా అని చూస్తే దగ్గరలో ఆ గ్రామంలో ఒక ముసలివాడు కనపడతాడు. పాడైపోయినటువంటి వస్తువులతో, పాడైపోయినటువంటి వస్త్రాలతో ఉన్న ఆయనను పిలిచి, అయ్యా ఈ ఓడ బాగు చేస్తావంటే చేస్తానన్నాడు. నువ్వేం చేస్తావు? చేతిలో ఒక సుత్తి పట్టుకొని వచ్చాడు. ప్రియులారా, ఓడలోకి వెళ్ళి లూజుగా ఉన్నటువంటి, తేలికగా ఉన్నటువంటి ఆ నట్టును బిగించి ఒక దెబ్బేశాడు. దెబ్బేసిన తర్వాత వచ్చి బిల్లు ఇచ్చాడు. బిల్లు ఎంత ఇచ్చాడనంటే, సర్లే ఈ ముసలోడు దీన్ని బాగు చేశాడా, సర్లే వెళ్ళమను, బిల్లు ఇవ్వమను అన్నాడు. బిల్లు ఇచ్చాడు. ఎంత బిల్లు ఇచ్చాడు తెలుసా? 1,00,000 రూపాయలు ఇచ్చాడు. 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. 10 లక్షల రూపాయలు బిల్లా? ఎందుకు 10 లక్షలు అంటే, నేను ఇవ్వను అన్నాడు. ఆ తాతయ్య బిల్లు రాసిచ్చాడు. ఏమని రాసిచ్చాడు తెలుసా? దెబ్బ కొట్టినందుకు 10 రూపాయలు, దెబ్బ ఎక్కడ వేయాలో తెలిసినందుకు 9,99,990 రూపాయలు. ఎక్కడ దెబ్బెయ్యాలి, ఎక్కడ నొక్కాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు? ప్రియులారా, మనందరం కూడా గోధుమల్లాగా కలుపు గింజల్లాగా ఉన్నామా? క్రీస్తు ఒక్కడే సంపూర్ణముగా మంచివాడు, సాతానుడు ఒక్కడే సంపూర్ణముగా చెడ్డవాడు. నీవు మంచివాడిగా గోధుమల్లాగా మారాలి అనంటే దైవ సాన్నిధ్యంలోకి రావాలి. ఈ గోధుమలు కలుపు గింజల్లో రెండవది ఏమిటి అనంటే
పొలం యజమాని కలుపు గింజలు పెరిగి పారవేయడానికి ఇష్టపడలా. తీమాకు కలుపు గింజలు తీయబోయి గోధుమలు తీసేస్తావేమో, తీమాకు. చివరి దాకా ఉన్న పంటకాలం కోతకాలం రాని కలుపు గింజలను తీసివేసి అగ్నిలో వేద్దాం, గోధుమలను గిడ్డంగుల్లోకి తీసుకెళ్దాం. సంఘంలో కూడా ప్రియులారా చెడ్డవారు మంచివారు ఉంటారు. దేవుడు సహనశీలి, ఓపిక కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, సహనం కలిగినటువంటి వాడు. సమయాన్ని ఇస్తాడు మనం మార్పు చెందటం కోసం. పేతురు గారికి రాసిన 2వ లేఖలో 3వ అధ్యాయం 9వ వచనంలో, ప్రభువు మీతో ఎంతో ఓపికగా ఉండును, ఏలైనా ఎవరునూ నాశనం కావాలనని ఆయన కోరడు, కానీ అందరూ పాపము నుండి వైదొలగవలనని ఆయన వాంఛ. ఇది 2వది. 3వది, మనకి ఒకరి మీద ఒకరు న్యాయ తీర్పు విధించే అధికారము నీకు గాని నాకు గాని లేదు, దేవునికి తప్ప. మనకు ఆ హక్కు గాని అధికారం లేదు. ఎందుకంటే మనం కూడా తప్పిదాలు చేస్తున్నటువంటి వారమే, పాపంలో ఉన్నటువంటి వారమే. ఆ అధికారం దేవునికి ఇచ్చేద్దాం. ఇక 2వ ఉపమానం ప్రియులారా, ఆవగింజ ఉపమానం. చిన్న చిన్న మంచి కార్యాలు చేసేటటువంటి మనం దైవరాజ్య స్థాపనకు పునాదులు వేయాలి. మనం చేసేటటువంటి చిన్నపాటి పనులు, మనం చూపించే చిన్నపాటి విశ్వాసము ద్వారా దైవరాజ్య నిర్మితానికి మనం దోహదపడాలి. పేద విధవరాలు మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో ఆమె వేసిన 2 కాసులను దేవుడు మెచ్చుకున్నాడు. ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో, ఈ చిన్నవారలలో ఒక్కనికి ఎవడేని గుక్కెడు నీరు వసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడు అన్నాడు. తరువాత జక్కయ్య లూకాసు వార్త 19వ అధ్యాయంలో, ప్రభువా ఆస్తులో 10వ వంతు నేను పేదలకు దానం చేస్తానన్నాడు. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. ప్రియులారా, 3వది పులిసిన పిండి యొక్క వృత్తాంతం. పిండి యావత్తును కూడా కొద్దిగా పులియ చేసే పదార్థమే మారుస్తుంది, దాన్ని రొట్టెగా మారుస్తుంది. పిండిని కొద్దిగా పులియ చేసే పదార్థమే. పులియ చేసే పదార్థము తక్కువ మోతాదులో ఉన్న దాని ప్రభావం చాలా శక్తివంతమైనది. ప్రియులారా, మనం కూడా ఈ 3 ఉపమానాల ద్వారా ప్రభు మనకు చెప్పేది, మనం కూడా మంచి వాళ్ళం కావాలి. ప్రియులారా, మనందరం కూడా గోధుమల్లాగా మారాలనంటే ఆ పొలము అనేటటువంటి దైవ సన్నిధిలోకి రావాలి. బజాయుద్ అనేటటువంటి ఒక వ్యక్తి తన చిన్నతనంలో ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడనంటే, విప్లవ భావాలు ఉన్నటువంటి ఈయన ప్రార్థన చేశాడు. ఏమనంటే, ప్రభువా నాకు ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి నువ్వు అన్నాడంట. కొన్ని సంవత్సరాలు సగ జీవితంలోకి వచ్చేసిన తర్వాత, ప్రభువా నేను ప్రపంచాన్ని మార్చలేకపోయాను, కనీసం నా ఈ సగ జీవితంలోనైనా, మిగిలిన సగ జీవితంలోనైనా నా కుటుంబంలో ఉన్నటువంటి వారిని, నా వారినైనా మార్చేటటువంటి శక్తి నువ్వు అన్నాడంట. వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ప్రియుల, నా కుటుంబంలో ఉన్నటువంటి వారిని కూడా నేను మార్చలేకపోయాను, ఇదంతా కాదులే కానీ నన్ను నేను మార్చుకునే శక్తి నువ్వు అన్నాడంట. ప్రియులారా, మన జీవితంలో మనం మారాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటే ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆనందభరితమే. ప్రియులారా, మనందరం కూడా కలిసి వెళ్ళాలి. అందుకే ఒక ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్ గో అలోన్, బట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫార్ గో టుగెదర్. ప్రభుతో కలిసి వెళ్ళు. దూరం వెళ్తే ఎక్కడికి వెళ్తావు? పరలోకం దాకా. కాబట్టి ఈనాటి దివ్య గ్రంథ పూజా పట్టణాలు మనకి, మన కుటుంబాలకి, మనం కూడా గోధుమ గింజల్లాగా ఉండాలని, ఆవగింజల్లాగా ఉండాలని, పులిసిన పిండి ఎలాగైతే అంతమందికి రొట్టెగా మారుతుందో, మనం కూడా మన జీవితంలో ఇతరులకు దోహదపడేటటువంటి విధంగా దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.